హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్టయితే, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెను అని చెప్పి వ్రాయబడి ఉందండి. ఆమెను హల్లెలూయా! గ్రీకులో చూసినట్టయితే ప్రోస్మెనో అని చెప్పి అంటారు. దీనికి అర్థము నిలకడగా ఉండడమును, ఒక వ్యక్తితో స్థిరపడడము, ముడిపడడము, అదేవిధంగా అంటుకట్టి ఉండడాన్ని, ఇంకా మనము నమ్మడము లేదా అభ్యాసం వంటి దేనిలోనైనను పట్టుదల కలిగి ఉండడమును, కట్టుబడి ఉండడాన్ని ఇది అభివర్ణిస్తుందండి. చూడండి, ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోలేకపోతున్నారండి. కానీ ఎవరైతే ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునే వారిగా ఉంటారో వారి జీవితంలో వారు దేవుని పైన విశ్వాసం ఉంచే వారిగా ఉంటారు. వారు దేవుణ్ణి సేవించే వారిగా ఉంటారు. వారు దేవుణ్ణి అనుసరించే వారిగా ఉంటారండి. తద్వారా వారి జీవితంలో నీతి, దీవెనలు ఇంకా అభివృద్ధి చెందే వారిగా ఉంటారు. చూడండి ప్రియ నేస్తమా, దేవుడు మన దగ్గర నుండి మన ఆస్తులు, అంతస్తులు అడగట్లేదు, కానీ స్థిర హృదయంతో మనము ఆయనను హత్తుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. కాబట్టి నీ కష్టాల్లో, నీ నష్టాల్లో నీవు ఆయనను గట్టిగా పట్టుకొని ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధాత్మలో అభివృద్ధి చెందుతూ ఆయనను హత్తుకున్నట్టయితే నీ నీ జీవితంలో ఉన్న ప్రలోభాలు తగ్గిపోతాయి. నీ ప్రార్థనకు సమాధానాలు వస్తాయి. నీ హృదయంలో పరిశుద్ధత కలుగుతుంది. నీ ప్రయత్నాలు సఫలమయ్యే విధంగా ఉంటది. అప్పుడు నీ జీవితంలో క్రీస్తు నిలకడగా ఉంటాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.